ఒక అంకానికి చివరి అంకానికి వచ్చింది అనుకోవచ్చా? అసలు సూత్రధారి పాత్రధారి కోసమే ఇంత డిలే అవుతుంది అనుకోవచ్చా? ఈ సిట్ విచారణకు సంబంధించి మీరేం మాట్లాడతారు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మ్యూట్ తీసి మాట్లాడండి. చందు గారు వినొస్తుందా? ఎస్ ప్లీజ్. చందు గారు, మీకు అట్లాగే మల్లేశ్వర్ గారికి, అజయ్ గారికి, రాయపాటి అరుణ గారికి, అట్లాగే ప్రైమ్ ప్రేక్షకులకు నమస్కారం. చివరికి నేను చూసినట్టే ప్రజలందరూ చూస్తున్నారు. ఎవరేమిటి, ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు వాడే తెలుస్తారు, మనం కాదు తెలుసాల్సింది. న్యాయవాదిగా చాలా విషయాలు చెప్దాం అనుకున్నది రాయపాటి గారు నా సోదరికి చాలా విషయాలు చెప్పింది. ఎందుకంటే రిలేటెడా కాదా అంటే రిలేటెడే అంటున్నాడు. అకాడమిక్ డిస్కషన్ జరిగితే చర్చలో ఎప్పుడు వేడి పుట్టొద్దు, వెలుగు పుట్టాలి. మనం చెప్పేదానికి అర్థం ఉండాలి ఎవరైనా సరే. కానీ ఏమంటున్నా అంటే ఈ సిట్ విచారణ, సిట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం వేసింది కదా, ఇదేమో కేంద్ర ప్రభుత్వం వేసింది కదా, దర్యాప్తు సంస్థ మాత్రమే. నేను న్యాయవాదికి చెప్తున్నాను, దర్యాప్తు సంస్థ ఏం చేస్తుందంటే ఆధారాలు సేకరించి కోర్టుకు సబ్మిట్ చేస్తుంది. రేపు కోర్టు చూస్తుంది, న్యాయస్థానంలో తేలుతుంది. చాలా మంది ఏమనుకుంటారు, బెయిల్ రాగానే అంటే అరెస్టుకు అదుపుకు ఏమి తేడా తెలుస్తలేదు, మన మీడియాకు తెలుస్తలేదు, మన నాయకులకు తెలుస్తలేదు అంటాను. అరెస్ట్ వేరు, అదుపు వేరు. అంటే అది ఇప్పుడు మీడియా ట్రయల్, రాజకీయ ట్రయల్ ఇది నడిపిస్తున్నాం మనం, జరుగుతుంది. అదే నాకు బాధ ఏంటంటే ఇప్పుడు మీడియా ట్రయల్, రాజకీయ ట్రయల్ రెండు నడిస్తే ఏమవుతుంది, అసలు ట్రయల్ ఎటో పోతుంది అంటున్నాను నేను. అసలు దొంగలు ఎప్పుడో తప్పించుకోపోతాను అంటున్నాను. మొదలు ఇక్కడ ఈగలాగారు డొంకగా దాడే కదా. సిట్ కేసు ఏంటంటే, సిట్ వేసింది ఏంటంటే మద్యంలో కుంభకోణం జరిగిందా. మద్యంలోనే చాలా ఆహ్వానించాను. తమిళనాడుని మద్యం మీద, మద్యం నియంత్రణ మీద, మద్య నిషేధం మీద పనిచేసిన వాడిని, దేశవ్యాప్తం తిరిగిన వాడిని తమిళనాడు ఆదర్శం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు. ఇక్కడ ప్రభుత్వ షాపులు నడపడం మంచిది అని నాన్న. కానీ ఏమైంది, 3 రోజులు తేలిపోయింది. ఏం జరిగిందో చూస్తున్నాం మనం, 5 ఏళ్లలో ఏం జరిగిందో చూస్తున్నాం మనం. దానికి పరిష్కారం వైపు పోకుండా కేవలం వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఎట్లా ఎందుకు వస్తున్నారు అంటున్నాడు. ఒకటి మీడియా ట్రయల్, రెండో రాజకీయ ట్రయల్, మొత్తం రాజకీయ రంగాన్ని ఫస్ట్ పట్టిస్తున్నది. ఒకటి చెప్తాను, సాయిరెడ్డి గారు మొదలు బయటపెట్టారు. అయ్యా ఆ దుష్ట చతుష్టయంలో నేను లేను, 3 ఏళ్ళు మాత్రమే ఉన్నాను, తర్వాత నాకు ఏం జరిగిందో తెలియదు అన్నారు. కానీ ఆయన రాజీనామా చేసిన తర్వాత, ఆయన విచారించిన తర్వాత కొన్ని పేర్లు చెప్పారంటున్నారు. ఆయన బయటకు వచ్చి ఈ పేరు చెప్పిన అనలేదు. ఇవాళ మొత్తం ఏదైతే తీగలాగితే డొంక జరుగుతుంటే నా ప్రశ్నలు కొన్ని అట్లాగే ఉండిపోతున్నాయి. నేను అంటే 5 ఏళ్లలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అనుకున్నా. ఉదాహరణ 20,000 కోట్ల కుంభకోణమా, 30,000 రకాల నోటికి హద్దు లేదు మాట్లాడుతున్నారు కదా. దీనిలో జరిగితే ఇప్పుడు తెలిసొచ్చు కదా అంటున్నాను. సింపుల్ లాజిక్ చెప్పాను నేను. ఆనాడు ఇందులో ప్రధానమైనది ఏంది, డిజిటల్ పేమెంట్స్ లేవు, కేవలం క్యాష్ మారింది అంటున్నాను. దీన్ని నిజంగా చెప్పినట్టు సిట్టు విచారణ సరిపోదు. అవాళ మనీ 12 బాక్సులు 11 కోట్లు. నాకు ఇంకో బాక్స్ ఏమైందో తెలియదు, అది కూడా రాశాను నేను. 50 ఏళ్ళ నుంచి జర్నలిజం ఉన్నాను, అది కూడా 12 బాక్సులలో ఇంకో బాక్స్ ఏమైందని రాశాను నేను. అట్లాగే వాటి నోట్ల కట్టలు తీసుకెళ్లి ఎక్కడ డిపాజిట్ చేసినా చూసినట్టు, అర్ధరాత్రి డిపాజిట్ చేసిన చూసినాం కదా. ఎందుకు ఇట్లాంటి జరుగుతున్నది అంటే అనుమానానికి తావిచ్చే ప్రయత్నం జరుగుతుంది కదా. దాల్మే కుచ్ కాలా హై, ఖచ్చితంగా ఉన్న తేడా ఉన్నది. కానీ దీన్ని నిగ్గుదల్చడానికి ఒక సింపుల్ టెస్ట్ పెట్టవచ్చు అంటున్నాడు. ఒకటి, ఆనాడు డిజిటల్ పేమెంట్ జరగలేదు, డైరెక్ట్ క్యాష్ పేమెంట్ జరిగితే ఆయా షాపుల్లో ప్రభుత్వం నడిపింది కదా, ప్రభుత్వ సిబ్బంది నడిపింది కదా, సాయంత్రం కల్లా ఎంత కలెక్షన్ వచ్చింది. అవే షాపులు లేవు ఇప్పుడు, నేను అది కూడా చెప్తాను. అవే షాపులు లేవు. ఆ ప్రాంతంలో ఉన్న షాప్ ఉంటది కదా, గతంలో ప్రభుత్వ షాపు ఉన్న ప్రాంతంలో ఉన్న షాపులో ఇవాళ కలెక్షన్ ఎంత ఉంది చూస్తే అయిపోద్ది కదా. ఆనాడు ఒక రోజుకు 1,00,000 రూపాయలు అమ్మే షాప్ ఉంది అనుకోండి, ఆనాడు 1,00,000 అమ్మితే 2 లక్షలు అమ్మిందని మన ఆరోపణ. ఇవాళ 2 లక్షలు అమ్ముతుంది ఆ షాప్ లో, చూడొచ్చు కదా. డిజిటల్ పేమెంట్ లేవు కదా, ఇప్పుడైతే ఉన్నాయి కదా అన్ని కూడా. క్యాష్ పేమెంట్ ఉంటది, తక్కువ ఉంటది అనుకుంటా. కానీ మొత్తం డిజిటల్ పేమెంట్ చేసినట్టున్నాను కనుక క్యాష్ పేమెంట్ తేడా వచ్చినప్పుడు అప్పటికి ఇప్పటికి సగమో పావో ఎంతో తేడా రావాలి కదా, 1,20,000 తేడా రావాలి కదా. ఎందుకు వస్తలేదు మరి, దీన్ని చూస్తే అర్థమైంది కదా. అందుకని నేను ఈ కేసులో ఏమంటున్నాను, హవాలా మనీ ఉన్నది, రకరకాల ఆరోపణలు ఉన్నాయి, రకరకాల దగ్గర డబ్బులు దొరుకుతున్నాయి. ఈ డబ్బులు దానివే అంటున్నారు. ఎక్కడ డబ్బులు దొరికినా, హైదరాబాద్, శంషాబాద్, మేమశ్రం పక్కన ఫామ్ హౌస్లు దొరికినవి కూడా దాని అంటున్నారు కదా. ఇవన్నీ ఎక్కడ లింక్ చేసినా కూడా చివరికి తేలాల్సింది ఏంటంటే ఇది ఈడీకి అప్పచెప్తే కరెక్ట్ అంటున్నాడు. ఎందుకంటే మనీ ఉన్నది, మనీ ఇన్వాల్వ్ అయింది. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు ఎందుకు అప్పచెప్తలేదు అంటే మన ఆరోపణ చేసుకుందాం. ఈ 3 ఏళ్ళు ఇంతకుముందు చెల్లెడు అరుణ బాగా చెప్పింది. ఎందుకంటే ఇంకో 20 ఏళ్ళు కొనసాగిస్తారా, ఇంకో 5 ఏళ్ళు కొనసాగిస్తారా, ఈ కేసుని ఎన్ని రోజులు కొనసాగిస్తామంటున్నారు. సిట్టు నుంచి ఖచ్చితంగా సేకరించిన తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే మనకి ఈ లోపల రావచ్చు. ఇప్పుడు ఈడీకి హద్దులు లేవు, సిబిఐ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి. కానీ ఈడీకి అయితే హద్దులు లేవు కదా. ఈ డబ్బులు దొరికిన ఇవన్నీ ఉంటున్నాయి కదా. మరి కూటమి ప్రభుత్వమే కదా, బీజేపీ వాళ్ళ మీద బాధ్యత ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంది కదా. మరి డబ్బులు వచ్చేసి అయిపోతుంది కదా అంటున్నాను. రామ్మోహన్ రావు, ఎప్పుడైతే ఇక్కడ మనీ ఇన్వాల్వ్ అయిందని తెలిసిందో అప్పుడే ఈడీ ఎంటర్ అవ్వాలి కదా మీరు అన్నట్టు, ఎందుకు జరగలేదు? అదే కదా నేను ఏమంటున్నాను, కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఊరుకుందా అంటున్నాను నేను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ప్రతి దానిలో తగుదనమని వస్తుంది, చాలా కేసులు దేశవ్యాప్తంగా వస్తున్నది. ప్రతి దాంట్లో చిన్నది పెద్దది చూస్తున్నాం మనం. ఈ కార్ రేస్ లో వచ్చింది మొన్న తెలంగాణలో చూసినాం కదా మనం.
అట్లానే ఇప్పుడు టెలిఫోన్ కుంభకోణంలో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ లో కూడా వస్తా అంటున్నది, రకరకాల దాని గొర్రెల కుంభకోణంలో వస్తా అంటున్నది. మరి అటువంటి అప్పుడు ఇటువంటి దగ్గర ఎందుకు రావడం లేదంటున్నాను. ఈ కేసు సిబిఐ సరిపోదు. సిబిఐ వల్ల నష్టం ఏంటంటే అజయ్ గారికి రాయపాటి అరుణ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూటమిలో ఉన్నారు కనుక దానివల్ల మీరే బదనాం అవుతుంది. అక్కడ అప్పచెప్తే ఈడీకి అప్పచెప్తే అయిపోద్ది కదా, మనం బదనం లేకుండా ఉంటాం కదా, నిజమైన దిగ్గు తెలుస్తుంది కదా అంటున్నాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే ఎప్పుడు మాట్లాడితే బిగ్ బాస్ ఎవరు మాట్లాడుతున్నారు కదా, ఆ బిగ్ బాస్ దాకా పోనీ నష్టం ఉన్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా కూర్చున్నారు కదా, నేను నాకు అరెస్ట్ చేయండి ఏం చేస్తుందో చూస్తా అంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే సిట్టు వల్ల విచారణ జరగాల్సిందే. ఈ విచారణ జరిగిన తర్వాత కోర్టుకు అప్పచెప్పడం ఒకటి బాధ్యత, కోర్టులో తేలుతుంది. ఇంకోటి బెయిల్ వచ్చినంత మాత్రం నిర్దోషులని వీల్లేదమ్మా. బెయిల్ వస్తుంది, పేరోల్ కూడా వస్తుంది. చాలా మంది పేరోల్ కూడా వచ్చినాయి ఈ మధ్య. పేరోల్ కుంభకోణాలు కూడా రాజకీయ ప్రమేయం చూసినాం కదా మనం. బెయిల్ వస్తే ఏంటంటే బెయిల్ హక్కు అమ్మా, ప్రాథమిక హక్కు. మనం అరెస్ట్ చేయడానికి వీల్లేదు. అరెస్ట్ చేస్తే ఏం చేయాలి, అరెస్ట్ అవుతే ఏం చేయాలని నేను పుస్తకాలు రాసిన వాడిని. నేను ఏమంటున్నా అంటే అరెస్ట్ చేసిన ప్రతి వాడు జైల్లో ఉన్నానని ఏం లేదు, కానీ బెయిల్ వచ్చినంత మాత్రం నేను నిర్దోషి కాదు అంటున్నాను. ముద్దాయి వేరు, నిందితుడు వేరు, తర్వాత నేరస్తుడు వేరు. నేరస్తుడు అయ్యేదాకా ఉంటది కదా, శిక్ష పడినాయండి, శిక్ష పడ్డప్పుడు నేరస్తుడు అవుతాడు. కనుక ఇప్పుడు బెయిల్ మీద ఎవరున్నా అందరు రాజకీయ నాయకులు బెయిల్ మీద ఉన్నారు, ఏదో కేసులో ఉన్నారు. వాళ్ళందరూ నిష్కళంకులు, వాళ్ళు ఏం చేయలేదని చెప్పడానికి వీల్లేదు, అన్ని వాళ్ళే చేశారంటే వీల్లేదు. ఆరోపణలు చేసినప్పుడు రుజువు చేసుకోవాలి. ఆరోపణల మీద ఇక్కడ ఇంకొకటి ఉంది, ప్రాసిక్యూషన్ మనది విదేశాల న్యాయస్థానాలకు మనకు తేడా ఏంటంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వేరే దేశాలు అయితే నిందితుడి మీద ఉంటుంది, నేను నేరం చేయలేదు అని వాడు ఒప్పించుకోవాల్సి వస్తుంది. మన దగ్గర ఎట్లా కాదు, ఫలానా వాడు రామ్మోహన్ రావు నేరం చేసిండు అని చెప్పడానికి ప్రభుత్వాలే చేయాలి, ప్రాసిక్యూషనే దాన్ని నిరూపించాలి. అందుకని చాలా చూడండి కేసులు కొట్టేస్తే ప్రాసిక్యూషన్ ఫెయిల్ అని కొట్టేస్తారు. అంటే ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయింది అంటాను. ఇలా నిరూపణ ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు ఆరోపణలు మాత్రం పరస్పరం చేసుకుంటున్నారు, వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు. కొంచెం నాకు అంటే శృతి మించాలే మీరు కొంచెం ఆపిండ్రు, మన వారిద్దరు కూడా కొంచెం ఓపిక పట్టారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగతమైన వద్దు అంటున్నాను. వ్యక్తిగతం ఎందుకు, మనం అందరం కూడా స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి ఎందుకు చూపెడదాం అంటున్నాను. ఒక్క మాట సార్, నేను ఏమంటున్నాను ఇందులో డిజిటల్ పేమెంట్స్ అప్పుడు జరగలేదు అంటున్నారు కదా. ఒక్క మాట ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా ఏంటంటే ఆనాడికి ఈనాడికి అవే షాపుల్లో, అక్కడ దగ్గర ఉన్న షాపులు, ఆ ప్రాంతంలో ఉన్న షాపులో తేడా వస్తే ఆటోమేటిక్ మల్లీశ్వర్ గారు, ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయో, వేల కోట్లు మిగతా దేశాలకి తరలిపోయాయని చెప్తున్నారు, వాటికి సంబంధించి కూడా బ్యాంక్ ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటిది ప్రస్తుతం సంచలనమైన న్యూస్. ఎంతవరకు నిజం? అంటే అందుకే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు, వీళ్ళ డబ్బు అంతా కూడా అక్కడ దాచుకోబోతున్నారు, అవునా? డబ్బు మేమేం సింగపూర్లో వెళ్ళట్లేదు కదా డబ్బు దాచుకోవడానికి. దావోస్ వెళ్ళామా అంటే ఎక్కడ ఎవరు డబ్బులు దాచుకుంటున్నారు